నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మరొక లర్నింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో చూద్దాం. సో ఇది ఏ రోజు చార్ట్ అంటే ఏప్రిల్ 7th మండే రోజు చార్ట్, లాస్ట్ మండేది. సో తీసుకుంటే మనకి ఆ రోజు మండే ఏమైందంటే ఒక బుల్లిష్ క్యాండిల్ పడింది. చూడండి, ఇది బుల్లిష్ క్యాండిల్. ఓకే, 500 పాయింట్స్ అప్ అయింది. ఓకే, అక్కడ నుంచి ట్యూస్డే కూడా మనకి ఇక్కడ వచ్చింది ఒక 655 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో రెండు కూడా పాజిటివ్ అండి. సో మనం బయింగ్ ఆపర్చునిటీ గురించి వెతకాల్సి వస్తుంది. సో అయితే ఫస్ట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి రిజెక్షన్ క్యాండిల్ పడింది. రిజెక్షన్ క్యాండిల్ ఎంత రిజెక్షన్ అయింది? 50% కన్నా ఎక్కువ రిజెక్షన్, 50% వరకు రిజెక్షన్ అయింది క్యాండిల్. అందుకే దీనిలో మనం బయింగ్కి వెళ్ళకూడదు, కొంచెం వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత ఏమైతే నెక్స్ట్ మార్కెట్ అనేది ఈ ఓపెనింగ్ క్యాండిల్ కన్నా లో వచ్చింది. ఇక్కడ లో వచ్చిన తర్వాత మనకి లోవర్లో చేస్తుంది కదా అని మనం సెల్లింగ్ అనేది చేయకూడదు. ఇటు రాదు మార్కెట్ ఎప్పుడు కూడా. ఏ టైం అయినా కానీ ఇలా మార్కెట్ అనేది పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైతే మార్కెట్ ఇట్లా డౌన్ అయిపోయి వన్స్ హై స్టార్ట్ చేసిందో ఈ ఏరియాలో మనం బై చేయొచ్చండి. సో బై చేసినప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వస్తుంది చూడండి. సో ఈ ఏరియా ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత బై చేస్తే ఒక 100 నుంచి 150 మన టార్గెట్ ఎప్పుడైనా. సో ఆల్మోస్ట్ 150 అనుకుంటే ఇది 200 పాయింట్స్ ఇది టార్గెట్ ఇచ్చిందండి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈజీ టు అండర్స్టాండ్ ద మార్కెట్ కాన్సెప్ట్లో మనం ఉన్నాం. సో చాలా ఈజీగా మనం మార్కెట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ వెరీ మచ్.